సంఘం సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు సమాయత్తమవుతోంది. ఇందులో భాగంగా ఈవీఎంలు, వీవీప్యాట్ల పనితీరు గురించి ప్రజలకు తెలియజేసే అవగాహన కార్యక్రమాన్ని జనవరి 18న దేశవ్యాప్తంగా ప్రారంభించింది. వీటి పనితీరు గురించి ప్రజలకు ప్రత్యక్షంగా తెలియజేసేందుకు దేశవ్యాప్తంగా 3,500 కేంద్రాలు, 4,250 మొబైల్ వ్యాన్లను ఏర్పాటు చేసింది. ఈవీఎంలు, వీవీప్యాట్లు ఎలా పనిచేస్తాయి, ఓటు వేసే సమయంలో ఎలా వ్యవహరించాలన్న విషయాలను ఈ కార్యక్రమం ద్వారా ఎన్నికల అధికారులు ప్రజలకు వివరిస్తున్నారు. ఈ అవగాహన కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లోనూ ప్రారంభమైంది. ఆర్డీఓల ఆధ్వర్యంలో బృందాలు గ్రామాల్లో పర్యటించి ఈవీఎంలు, వీవీప్యాట్లపై అవగాహన కల్పిస్తున్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బోగోలు మండలంలోని కడనూతల గ్రామంలో శనివారం అధికారులు పర్యటించారు. కావలి ఆర్డీఓ సారథ్యంలో ఒక బృందం కడనూతల గ్రామంలో పోలింగ్ బూత్ను ఏర్పాటు చేసి ఓటర్లకు ఈవీఎం, వీవీప్యాట్పై అవగాహన కల్పించారు. కావలి అసెంబ్లీ నియోజకవర్గంలోని మొత్తం 314 బూత్లలో ఈ అవగాహన కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పారు. ఈవీఎంలపై ప్రజల్లో ఉన్న అనుమానాలను తొలగించి ఓటింగ్ పట్ల వారికి విశ్వాసం పెంచి ఎక్కువ మంది పోలింగ్లో పాల్గొనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తోంది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన 5 రాష్ట్రాలు మినహాయించి మిగిలిన 31 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 613 జిల్లాల పరిధిలో ఉన్న 3,464 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఈ అవగాహన కార్యక్రమాన్ని కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తోంది. ఎన్నికల సంఘం ప్రామాణిక నిబంధనల ప్రకారం ఎన్నికల ప్రకటన వెలువడటానికి 3 నెలల ముందు రాష్ట్రాల ఎన్నికల ముఖ్య అధికారులు ఇలాంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం తప్పనిసరి. పోలింగ్ బూత్లోకి ఎంటర్ అయ్యారు. ఫస్ట్ గుర్తింపు కార్డు ఉండాలి మీ కాడ. ఆధార్ కానీ, ఓటర్ ఐడి కానీ, ఏదో గుర్తింపు కార్డు తోటి పోలింగ్ బూత్లోకి ఎంటర్ అయ్యారు. తర్వాత రాగానే చూసుకొని మీకు ఓటు ఉంది, ఇక్కడ పోలింగ్ బూత్లో ఓటు ఉంది. తర్వాత మనకి ఓకే అన్నారు. ఓకే అయిన తర్వాత సార్ ఏంటంటే అక్కడ ఓటు ఇస్తాడు మీకు. ఇప్పుడు ఓటు ఇస్తున్నాడు. ఇప్పుడు ఏంటంటే ఇది బ్యాలెట్ యూనిట్ అండి. దీంట్లో గుర్తులు ఉంటాయి, పేరు, వరుస నెంబరు, పేరు, గుర్తులు అవి ఉంటాయి. ఇప్పుడు మనం ఇది డమ్మీ అనమాట. మామూలుగా రేపు అసలు గుర్తులు ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే మీకు అవగాహన కోసం ఊరకనే ఇవి ఉన్నాయి. ఇప్పుడు లాస్ట్ది నోటా అంటారు. అంటే నోటా అనేది ఉంటుంది ప్రతి దాంట్లో, ప్రతి బ్యాలెట్ పేపర్లో నోటా అంటారు. నోటా అంటే ఎవరికి మాకు నిలబడిన వాళ్ళు ఎవరు ఇష్టం లేదు అని చెప్పేది నోటా అనమాట. ఇక్కడ ఏంటంటే 15 మంది ఉన్నారు కాబట్టి 16వ నోటా అయింది. రేపు ఇక్కడ కావాలి నియోజకవర్గంలో 5 మంది నిలబడ్డారు. నోటా అనేది 6వ అవుతుంది. అంటే ప్రతి బ్యాలెట్ పేపర్లో నోటా అనేది ఉంటుంది. నోటా అంటే ఎవరికి మాకు పైన నిలబడిన వాళ్ళు ఎవరు ఇష్టం లేదని చెప్పే వ్యవహారం అనమాట. ఇప్పుడు మనం వచ్చారు మీరు, ఇప్పుడు దీంట్లో ఓటు వేస్తారనమాట. ఓటు వేసిన తర్వాత ఓటు వేసిన తర్వాత దీన్ని వీవీప్యాట్ అండి. వీవీప్యాట్లో మీరు ఏ గుర్తుకి అయితే ఓటు వేసారో ఆ సీరియల్ నెంబరు, పేరు, గుర్తు ఇక్కడ కనిపిస్తుంది. 7 సెకండ్లు మాత్రం కనిపిస్తుంది. అది మీరు చూసుకున్న తర్వాత మీరు బూత్ నుంచి బయటికి రావాలి. ఇప్పుడు అది పోలింగ్ బూత్ పెట్టాలి. మీకు అవగాహన కోసం ఇది చూపిస్తున్నాం. ఇప్పుడు మీకు అందరికీ ఓట్లు ఇస్తాం. మీరు ఇది డమ్మీ ఓటింగ్ అనమాట, అవగాహన కోసం ఓటింగ్. ఇప్పుడు మీరు ఓటు చేసిన తర్వాత దీంట్లో చూసుకొని మీకు మనం వేసిన గుర్తుకే ఓటు పడింది అనే మనకు నమ్మకం వచ్చిన తర్వాతనే బయట